హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక పునరుద్ధానపు దినం. అసలు మీరు రోజులు గుర్తుపెట్టుకుంటున్నారా? డిసెంబర్ నెల 1వ తారీఖులోకి వచ్చేసామండి. 11 నెలలు గడిచిపోయింది ఈ సంవత్సరంలో. చివరి అవకాశంగా ఈ చివరి నెల ఇచ్చాడు దేవుడు. ఈ నెలలో ఈ 31 డేస్ మన ముందున్నాయి. ఇంకా పండగ దినాలుగా కొనుక్కోవటం, తినటం, తిరగటం, క్యారల్ రౌండ్స్ అని తిరగటం, ఏమండి, క్రిస్మస్ సందడి, న్యూ ఇయర్ హడావిడి, వీటిల్లో మన అంతరంగాన్ని శుద్ధపరచుకోవడానికి సమయం ఉండకపోవచ్చు. అందుకే ఇప్పుడే సిద్ధపడి అప్పుడు దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు మన యొక్క ఆర్భాటాల మధ్యలో ప్రభువును కనపరుచినట్లుగా మన అంతరంగాలు సిద్ధపరచుకోవాలి. అందుకే దేవుని వాక్యం అవసరం. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములు. ఇంత త్వరితముగా మమ్మల్ని ఆయన 11 నెలలు కాపాడి ఈ సంవత్సరంలో ఈ చివరి నెలలో మొదటి రోజున నీ పాద సన్నిధికి చేరుతున్న ప్రతి ఒక్కరూ ఒక తీర్మానం చేసుకొని ఈ సంవత్సరంలో మేము చేయలేకపోయినవి ముగించటానికి, మాకు అప్పగించిన బాధ్యతలు ముగించటానికి మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇయర్ ఎండింగ్ అంటే లెక్కలు అప్పచెప్పాలండి. దేవునికి కూడా మనం లెక్క చెప్పాలి. మరి ఏం చేశామో, ఎలా బ్రతికామో, ఎంతగా దేవుణ్ణి స్తుతించామో, ఎన్ని మేలులు దేవుడు చేశాడు, ఎన్ని ఆశీర్వాదాలు పొందామో అనేది కూడా గుర్తు చేసుకోవాలి. మందిరాలకు 52 ఆదివారాలు ఒక సంవత్సరంలో ఉన్నాయి. మరి ఎంతమంది మీ ఈ 11 నెలలు ఆదివారం తప్పకుండా ప్రతి ఆదివారం మందిరాలకు వెళ్ళారు? లెక్కలేసి చూసుకోండి. ప్రభు దినాన్ని ఘనపరిస్తే ప్రభు మనల్ని ఘనపరుస్తాడు. దేశం యొక్క ఉన్నత స్థలములలో కూర్చోబెడతారన్నాడు. మరి ముందున్న ఈ కొద్ది ఆదివారాలన్నా సద్వినియోగపరుచుకుందాం. మరి ఇంకొక 4-5 ఆదివారాలు ఉన్నాయి ఈ డిసెంబర్లో. ఈ ఆదివారంతో 5 ఆదివారాలు కనీసం మన దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో గడుపుతాం. దేవుని మందిరంలోనికి ఎందుకు వెళ్ళాలి అంటే వెళ్ళాలి. దేవుని బిడ్డలు దీవించబడాలంటే దేవుని మందిరంలోనికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాం చూడండి. కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మానక, వీఆర్ సమాజముగా, సహవాసముగా, ప్రభు బిడ్డలుగా మనమందరము ఒక చోట కూడుతున్నాము. అదే దేవుని మందిరం. ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ నేను ఉంటానన్న ప్రభు. అది సొంత మందిరమైనా, అది అద్దె స్థలమైనా, అది హాల్ అయినా, అది పెద్ద మందిరమైనా, అది చిన్న మందిరమైనా, తాటాకుల పందిరైనా, కొబ్బరాకుల షెడ్ అయినా, పెద్ద పెద్ద కెత్తిడ్డలైనా, దాన్ని బట్టి ప్రభువు మనల్ని గొప్ప చేయటము లేదు, తగ్గించటము లేదు. కానీ ఎక్కడ నా నామంలో కూడి వస్తాడో నేను అక్కడ ఉంటానన్నాడు. ప్రతివారు ఈ లాక్డౌన్లో మందిరాలు మానేసిన తర్వాత నేను మందిరాలకు వెళ్ళని చెప్తూ మొదలుపెట్టినప్పటి నుంచి మీలో చాలామంది మీరు చెప్పిన తర్వాత మేము మందిరాలకు క్రమంగా వెళ్తున్నామని చెబుతున్నారు. అందుని బట్టి దేవుడు స్తుతిస్తున్నాను. మరి మందిరానికి వెళ్ళాము వచ్చాము అంటే ప్రయోజనం లేదండి. ఎందుకు వెళ్తున్నాము అక్కడికి? సమాజముగా కూడుకుంటున్నాము. ఎందుకట చూడండి. ఒక్కనినొకడు హెచ్చరించుచు ఏంటండి, ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకడు పురికొల్పుకొనవలెను. ఎందుకు వెళ్తున్నాం? ఒకరిని ఒకరు హెచ్చరించుకోవడానికి. హెచ్చరించుకోవటం అంటే ఒకరినొకరు అరుచుకోవడం కాదండి. ఒకరి తప్పులు ఒకరు పట్టుకోవడం కాదు. హెచ్చరించడం అంటే ఇంకా మన కొలసీలు రాసిన పత్రికలో ఉంది, మీరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఒకరికొకరు బోధించుకోనండి. ఒకసారి చూడండి, కొలసీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీ హృదయంలో సమృద్ధిగా ఉండనివ్వండి. దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకోవటానికి వాక్యాన్ని పాటగా మార్చి కీర్తనగా పాడి కీర్తనలతో సంగీతములతో ఒకరిని ఒకడు హెచ్చరించుకుంటూ బోధించుకుంటూ ఆదరించుకుంటూ పురికొల్పుకుంటూ ఉండడానికి దేవుని మందిరానికి మనం వెళ్తున్నాం. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీలో ఉన్న ఆ దిగులు, ఆ యొక్క ఏమంటాం, నీలో ఒకలాంటి బాధ, నేను ఒక్కడిని, నాకెవరు లేరు, నాకెవరు ఉన్నారు, నేనే ఒక్కడిని కష్టాలు పడుతున్నాను, లేకపోతే నేనే చాలా బాగున్నా అని కొందరు గర్వించే వాళ్ళు ఉన్నారు, కొందరు కించపరుచుకునే వాళ్ళు ఉన్నారు. బట్ అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ మిలిటరీలో ఉన్నోళ్ళలాగా ఒకేలాగా ఉంటారా? ఒకేలాగా నడుస్తారా? ఒకేలాగా ప్రవర్తిస్తారా? వారి ఆత్మలో ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ వారి స్టేటస్లో, అంటే వారు ధనవంతులు ఉండొచ్చు, పేదలు ఉండొచ్చు, చదువుకుని ఉండొచ్చు, చదువుకోని ఉండొచ్చు, స్త్రీలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, యవనస్తులు ఉండొచ్చు. మనందరం ఒక కుటుంబంగా కూడినప్పుడు చూడండి, ఇవాళ చాలా కొరత అయిపోయిందంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదండి. చర్చి దాకా ఎందుకులే, ఇంటిలో భార్యాభర్తలు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు. ఒకవేళ అవసరమైతే ఏమన్నా పనులుంటే ఆ ఫోన్లోనే మాట్లాడుకుంటున్నారు, లేకపోతే అది కూడా వాట్సాప్లు పెట్టి సరిపెట్టుకుంటున్నారు. వాట్సాప్ పెట్టినప్పుడు అండి నీ మెసేజ్ అటుపక్క వెళ్ళింది, అటుపక్కది ఇటుపక్క వచ్చింది, కానీ ఎక్కడ మనం ఒక గమ్యంలోనికి రాగలం, ఒక పరిష్కారం కనుగొనగలం? ముఖాముఖిగా మాట్లాడుకుంటున్నప్పుడు మన మనసులు కలుస్తాయి, మనకు సమాధానాలు దొరుకుతాయి. దేవుడు మనకి ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడు, మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి. మనకి ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఇంత కెపాసిటీ ఉంది. మన కుటుంబాల్లో భార్యాభర్తలు మాట్లాడుకోవాలి. పిల్లలతో మీరు మాట్లాడుతున్నారా? చాలామంది ఇంట్లో పిల్లలతో మాట్లాడరు. పిల్లలకి దేవుని వాక్యం ఇంట్లో నేర్పించరు. పిల్లలు స్కూల్కి వెళ్ళి అలసిపోయిస్తే తినండ్రా పడుకోండ్రా అంటున్నారే కానీ ఏం జరిగింది స్కూల్లో, ఎలా వెళ్ళావు, ఎలా వచ్చావు అని ప్రేమతో పలకరింపులు ఉంటే ఆ బిడ్డకు మీకు బంధం ఉంటుంది. వారు పొరపాటులు చేయకుండా, వారి జీవితాల్లో రహస్యాలు లేకుండా ఎప్పటికప్పుడు మీకు వాటిని తెలియజేస్తుంటారు. ముఖ్యంగా యవనస్తులైన కుమారులు కుమార్తెలతో మనం బహు జాగ్రత్తగా వారి ఎడల ప్రవర్తించాలి. వారి యొక్క హావభావాలు తెలుసుకోవాలి, వారిని గమనించాలి. తగిన మోతాదులో వారిని హెచ్చరించాలి, గద్దించాలి, ప్రేమ చూపిస్తూ అదే సమయంలో బోధించాలన్నది వాక్యం. ఇవన్నీ మన కుటుంబాల్లో జరిగితే, కుటుంబం సరిగా ఉంటేనండి సంఘం సరిగా ఉంటుంది. సంఘాలు సరిగా ఉంటే దేశం సరిగా ఉంటుంది. తెలుసా మీకు ఆ సంగతి? కుటుంబాలు సరి లేకపోతే చర్చిలో కూడా అలాంటి భేదాలు విభేదాలతో ఉన్నవి ఎన్నో చూస్తున్నామండి ఈ రోజున. కుటుంబంలో చర్చిలో కూడా ఎవరికి వారే అన్నట్టుగా ప్రవర్తించడం చూస్తున్నాం. దేవుడు మనల్ని ఐక్యత కలిగి ఉండాలని ఆశిస్తున్నాడు. ఐక్యతతో ప్రార్థించండి, ఏక మనసుతో ప్రార్థించండి, ఏక హృదయంతో ప్రార్థించండి. ప్రేమను పంచుకోండి, ప్రేమ చూపించండి. ప్రేమ చూపించుటకు పురికొల్పుకోండి. సత్కార్యములు, మంచి పనులు చేయుటకు ఒకరు ప్రోద్బలమిచ్చుకోండి. అనాథాశ్రయాలకు వెళదామా? హాస్పిటల్స్లో ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరిద్దామా? వారి కొరకు ప్రార్థన చేద్దామా? కష్టంలో ఉన్నవారిని ఆదుకుందామా? సంతోషంలో ఉన్నవారి సంతోషంలో పాలుపంపులు పొందుదామా అనేటువంటి ఆలోచనలు మనకు రావాలి. సంఘములో ఒక కూడిక జరిగితే సంఘమంతా అక్కడ ఉండాలి. సంఘంలో ఒక మరణం కలిగితే సంఘమంతా వారిని ఆదరించే పరిస్థితిలో ఉండాలి. ఒక వివాహం జరిగితే ఆ మేలును బట్టి సంఘమంతా ఆనందించాలి. ఇది ఐక్యతతో కూడిన సంఘం. ఈ రోజున అటువంటి పరిస్థితులు మనం చూడలేకపోతున్నాం. కనీసం మనం చర్చికే వెళ్ళలేకపోతున్నాం కదా. మన బంధువులు వేరు, మన స్నేహితులు వేరు, మళ్ళీ చర్చ్ మెంబర్స్ వేరు అన్నట్టుంది. కానీ నిజమైన దేవుని బిడ్డలకు బంధువులంటూ ఉంటే వాళ్ళు క్రీస్తు రక్తంలో కడగబడిన వారే. ఆ రక్త సంబంధులే క్రీస్తు రక్త సంబంధులే, కానీ లోకస్తులు కారండి. దేవుని బిడ్డలకు ఎవరైనా స్నేహితులు ఎవరైనా ఉంటే
పరమ నిజ స్నేహితుడైన ప్రభువును ప్రేమించే వారే మనకి స్నేహితులు. నీ ఫ్రెండ్ స్నేహితుడు నీకేమవుతాడు? స్నేహితుడే కదా. నీ ఫ్రెండ్ స్నేహితుడు ప్రభువే, నా ఫ్రెండ్ స్నేహితుడు ప్రభువే, ఇంకొకరి ఫ్రెండ్ స్నేహితుడు ప్రభువే. కాబట్టి మనందరం ప్రభువులో స్నేహితులుగా, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నానని ప్రభు చెప్పాడు. స్నేహితులు ఏం చేస్తారో చూడండి, ఒకరితో ఒకరు పంచుకుంటారు, ఒకరు సలహాలు ఒకరు తీసుకుంటారు. అది మంచి స్నేహితులు అయినప్పుడు, ప్రభువునకు ప్రార్థన చేయవారైనప్పుడు దైవ విషయాలలో వారి యొక్క మనసు కలిగి ఉంటారు. అందుకే మనం దేవాలయాలకు వెళ్ళాలి. ఒకరినొకడు ఒక్కడేం చేస్తాడండి? ఒక్కడే ఏం చేయలేడు. ఒకరితో ఒకరు ఉండాలి. ఒంటరిగా ఉండటం మంచిది కాదని ప్రభు సాటైన సహకారిగా హవనిచ్చాడు. ఇద్దరుంటే మంచిదా? కాదని దేవుడు వారికి కుమారులను ఇచ్చాడు. కొన్ని నలుగురుంటే మంచిదా? కాదని నిరూపించారు. వారు అంతా ఒక్క భాషతో ఒక్క జనాంగంగా ఉన్నారు. కానీ నిమ్రోదు టైం వచ్చేటప్పటికి వాళ్ళందరూ ఒకటైపోయి ఆకాశానికే గోపురం కడదామని భూమిని నింపి విస్తరించడం ప్రభు చెబితే ఒకే చోట ఉంటే ఊపిరాడదు, నీరు దొరకదు, గాలి ఆడదు. ఈ ఫ్లాట్ సిస్టమ్ వచ్చింది చూడండి. వాళ్ళ ఈ యొక్క సిటీస్లో ఉన్న సమస్య అవే కదా. ఏదో కన్స్ట్రక్షన్ ఈ ఫ్లాట్స్లో ఒకరింటో జరుగుతుంటే ఇంటి వాళ్ళందరికీ ఆ శబ్దాలు వినపడుతూనే ఉంటాయి. ఎన్నో ఆటంకాలు, ఎన్నో సమస్యలు. ఫ్లాట్ కాదు, దేవుడు విశాలమైన భూమి ఇచ్చాడు. చక్కటి ప్రశాంతమైన గాలిని, నీటిని, వాతావరణాన్ని ప్రభు ఇచ్చాడు. కానీ మనుషులు నేను ఒక్క చోటే సెటిల్ అవుతానన్నది చూస్తున్నాం. అందరూ ఒకటైన చెడ్డ మనసు కలిగిన వారు ఒకటైతే ఇంకా చెడుగు ఎక్కువ అవుతుంది, కానీ అది తరగదు. కానీ క్రీస్తు రక్తములో కడగబడిన వారు, ప్రభు చేత విమోచించబడిన వారు ఒకటైతే ఏక మనసుతో ఏకహృదయంతో ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. బలమైన ఆశ్చర్య అద్భుత కార్యాలు ఆది సంఘంలో జరిగాయి. దైవ సేవకులు సంఘం ప్రార్థిస్తుంటే బలమైన వర్తమానాలు అందిస్తూ ఎక్కడ పడితే అక్కడ గొప్ప ఉద్యమాన్ని చూడగలిగారు. నిజం చెప్పాలంటే వాళ్ళ ఎన్నో ఆర్భాటాలు జరుగుతున్నాయి, ఉద్యోగ కూటాలు అంటున్నారు. కానీ నిజమైన ఉద్యమం పశ్చాత్తాపడి ప్రభువును హృదయంలో స్వీకరించుకొని రోషం కలిగి దేవుని కొరకు, పౌరుషం కలిగి పరిశుద్ధులుగా దేవుని కొరకు జీవిస్తూ వాక్యానుసారంగా బ్రతికే విశ్వాసులు అరుదైపోతున్నారు. బోధించే బోధకులు ఎందరో ఉన్నారు, కానీ బోధ ప్రకారంగా జీవించే సేవకులు తగ్గిపోతూ ఉన్నారు. దేవాలయాల్లో దేవుని ఆత్మకార్యాలు జరుగుతాయన్న విశ్వాసం మనకు లేకపోతే, దేవుని బిడ్డలమైన మనందరము ఆ స్థలంలోనికి వెళ్ళినప్పుడు ఆయన ప్రేమ మనల్ని పెనవేస్తుంది, ఆయన ఆత్మ మనల్ని బలపరుస్తుందన్న విశ్వాసం లేకపోతే, మందిరాలకు వెళ్ళకపోతే మనం నష్టపోతాం. వెళ్ళినప్పుడు మీరు ఇతరులతో, మీకు ఎక్కడ ఎక్స్క్లూసివ్గా మీకు చర్చిలో ఒక ఫ్రెండ్ ఉండకూడదు. చర్చి మెంబర్స్ అందరినీ మీరు ప్రేమించగలగాలి. దైవ సేవకుడిని మీరు గౌరవించి ప్రేమించగలగాలి. ఒకరి మధ్య ఒకరు ప్రేమ బంధం ఉండాలి. అప్పుడు అది ఎంత మధురమైనదిగా ఉంటుందో, ఎంత గట్టిగా ఉంటుందో, అపవాది మన జోలికి రాకుండా ఎంత కంచెగా ఉంటుందో మీరు కలిసి ప్రార్థించిన రోజు మీరు అర్థం చేసుకుంటారు. దేవుని కృపలో ఇదిగో డిసెంబర్ నెలలోకి వచ్చాము. మరి త్వరలో చాలా చర్చెస్లో ఇప్పుడు క్రిస్మస్ పండుగలంటూ, క్యారల్ సర్వీసెస్ అంటూ, క్రిస్మస్ వేడుకలంటూ అప్పుడే ప్రారంభమైన ఈ అడావుడిల మధ్యలో అంతరంగాన్ని సరిచేసుకోవటం, ఈ సందర్భంగా మనమే కేకులు కొనుక్కొని తినడం కాదు, కానీ యేసును ఎరగని వారికి సువార్త ప్రకటించినట్లు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడన్న యేసును మాటను వినని వారందరికీ ప్రకటించినట్లు పేదలను జ్ఞాపకం చేసుకుని ఈ సందర్భంగా మనకు ప్రభువు ఇచ్చిన ఈ గొప్ప ఆధ్యాత్మిక సంతోషమును వారికి కూడా అందించుటకు ప్రభు సహాయం చేయదు గాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి మాటలు వింటున్నారో వారిలో నీ కార్యాన్ని జరిగించాయా. ఈ సంవత్సరాంతంలో నీ పాదాల చెంత చేరి నిన్ను ఆరాధించుకున్నట్టుకు, మాకిచ్చిన కుటుంబాలలో, సంఘాలలో నీ నామాన్ని మహిమపరచుటకు, పండగ సందర్భముగా మమ్మల్ని మేము సంతోషపెట్టుకునేవారిగా కాక, యేసునామము ఎరగని వారి దగ్గరికి నాయన పేదలకు సువార్త ప్రకటించబడిందన్న మాట ప్రకారం అవసరతలో ఉన్న వారి దగ్గరకు వెళ్ళుటకు, నీ ప్రేమను పంచుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని
క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక, ఆమేన్. మీ ప్రార్థన వసతులు భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో మేము కూడా ప్రార్థిస్తున్నాం. తప్పక మీకు ప్రభు సాయం చేస్తాడు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి లైవ్. మరి వాళ్ళ 1వ తారీఖు ఐశ్వర్య మహల్లో ఒకే ఆరాధనగా చెన్నైలో జరుగుతుంది. మరి మీరు ఇతర స్థలాల నుంచి కూడా కొందరు వస్తున్నారు. లాస్ట్ మినిట్లో మీరు రాలేకపోయినా లైవ్లో నుంచి ఒక పార్ట్ మీకు కూడా షేర్ చేస్తాం. మీ చర్చెస్కు వెళ్ళిన తర్వాత మీకు అనుకూలమైన సమయంలో వాక్యాన్ని విని ఆధ్యాత్మికంగా బలపడండి. ఈ రోజున ఒక తీర్మానం చేసుకోండి. నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ఇప్పటి నుంచే మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. ఉచితమైతే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తోటలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక.